నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలన్నా, దాని గురించి మార్కెట్లో అందరికీ తెలియాలన్నా అడ్వర్టైజింగ్ అనేది కంపల్సరీ. బెస్ట్ క్వాలిటీతో ఆల్ అడ్వర్టైజింగ్ నీడ్స్ను అందిస్తోంది సాయి బాలాజీ డిజిటల్స్. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు సాయి బాలాజీ డిజిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మహేష్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. 2012లో సాయి బాలాజీ డిజిటల్ని స్థాపించారు. ఈ 12 ఇయర్స్లోనే ఒక బ్రాండ్గా మార్కెట్లో మీరు నిలబడ్డారు. సాయి బాలాజీ డిజిటల్స్ అనేది మీ సక్సెస్కు మెయిన్ కారణం ఏంటి? సింపుల్ అండి. మన కస్టమర్స్ కావాల్సింది క్వాలిటీతో పాటు మన టైంకి డెలివరీ చేయడం. సో అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎంతమందితో మీ కంపెనీని మీరు స్టార్ట్ చేశారు? ఎలా ఇంతవరకు సక్సెస్ సాధించారు? సో స్టార్టప్లో వచ్చేసి ఓన్లీ 3 మెంబర్స్తో స్టార్ట్అప్ చేశామండి. సో ఈ రోజు డేట్లో 96 మెంబర్స్ మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 100. సో మన బ్రాంచెస్ వచ్చేసి చందానగర్, ఫస్ట్ బ్రాంచెస్ చందానగర్, గోల్నాక, అంబర్పేట్, మలక్పేట్, పిర్జాదిగూడ. ఇప్పుడు 5 బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో. సో మనం ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తాం. క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇప్పుడు 120+ ఎంఎన్సీ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాము. లైక్ సామ్సంగ్, ఒప్పో మొబైల్స్, వివో మొబైల్స్, ఎంఐ, రిలయన్స్, టాటా, భారత్ మ్యాట్రిమనీ ఇట్లాంటి చాలా కంపెనీస్తోని మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సాయి బాలాజీ డిజిటల్స్ అంటే ఎక్కడా లేని బెస్ట్ క్వాలిటీ మీరు అందిస్తారు అనేది నేను విన్నాను. బెస్ట్ క్వాలిటీ అంటే ఏ విధంగా? సో ఫస్ట్ అండి, అంటే బెస్ట్ క్వాలిటీ అన్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మిషనరీ. సో మన కాడ ఏ మిషనరీ ఉంది, మనం వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ. సో మన కాడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ది బెస్ట్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళకి వచ్చేసి మినిమం 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. సో మనం వాళ్ళ కస్టమర్కి సర్వీస్ కూడా కార్పొరేట్ లెవెల్లో మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే సాయి బాలాజీ డిజిటల్స్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 5లో ఉంటుంది. సిలికాన్ ఇండియా మ్యాగజైన్లో కూడా మీ సాయి బాలాజీ డిజిటల్స్ గురించి రాశారు, నేను చూశాను. దాని గురించి ఏం చెప్తారు? సో మేము చేసే గ్రేట్ అచీవ్మెంట్స్. అది అలాగే అనుకోవాలా. లాస్ట్ ఇయర్ సిలికాన్ ఇండియా పాన్ ఇండియాలో మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. సో మేము చేసే సర్వీస్కి అనుగుణంగా వాళ్ళు ఇచ్చారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఒప్పో, శాంసంగ్, యాక్సెస్ ఇవి చాలా బిగ్ ఆర్గనైజేషన్స్. అలాంటి వాళ్ళు మీకు కస్టమర్స్గా ఉన్నారు. సో ఒకటే అండి, అంటే ఫస్ట్ మన సాయి బాలాజీ డిజిటల్స్ అనేటప్పటికి ఏంటంటే వన్ స్టాప్ ఫర్ ఆల్ అడ్వర్టైజ్ నీడ్స్. ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఏ విధంగా ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయొచ్చు అన్ని విధాలుగా మేము ప్రమోట్ చేస్తాము. లైక్ ప్రింటింగ్ కానివ్వండి, సైన్ బోర్డ్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఎంచుకోవడం, సాయి బాలాజీ ఎంచుకోవడంలో తప్పేం లేదు కదా. అంటే కస్టమర్స్ వ్యూస్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే బిగ్ కంపెనీస్ గురించి చెప్పారో వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చారు కదా, అవునండి. అన్నీ బాగా ఉన్నాయి. అంటే అనుకున్నట్టు చేస్తారా? కస్టమర్ కోరుకున్నది చేస్తారా? ఎలా ఉంటుంది మీ సర్వీస్? సో కస్టమర్కి ఏం కావాలో, కస్టమర్ ఏమైతే అడుగుతున్నాడో దానికంటే ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇలా కూడా చేయొచ్చు అని వాళ్ళకి సజెషన్ కూడా చేస్తాము. సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ టైంలో అయితే, అంటే యాక్చువల్గా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నీడ్స్ అనేది ప్రింటింగ్ కానివ్వండి, సైన్ బోర్డ్స్ అనేది మెయిన్ వాళ్ళ స్టోర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు టైంకి మనం అందించేలా విధంగా చూసుకోవాలా. సో ఆ విషయంలో 99.9% వరకు అయితే మనం ఎలాంటి డిలే లేకుండా వరకు టైం టు టైం సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. సో అందువల్లనే కస్టమర్స్ రివ్యూ కూడా అలాగే ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు మేము పోయి ఏ కస్టమర్ కూడా అంటే వర్క్ కావాలి మాకు ఇవ్వండి అని చెప్పి మేము ఈ రోజు వరకు అడగలేదు. బై గాడ్ గ్రేస్. అంటే అలా అని చెప్పి ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే వేరే వాళ్ళ సజెషన్తోనే మాకు ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని వాళ్ళైతే బాగా చేస్తారు సాయి బాలాజీ డిజిటల్ వాళ్ళు అని మీ దగ్గరికి కస్టమర్ నేరుగా వస్తున్నారు. సో అలాంటి నమ్మకాన్ని కూడా మేము ఒమ్ము చేయలేదు. ఈ రోజు వరకు ఆ సర్వీస్ అలాగే ప్రొవైడ్ అవుతుంది. సో అందుకే మేము కూడా ఇక్కడికి పిలిచాం. మీ సక్సెస్ కారణం ఏంటి అనేది అది నాకు మీరు అది క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే చాలా సింపుల్ గా చేస్తున్నారు. ఒక బ్రాండ్ గా మీరున్నారు. సక్సెస్ కి అంటే మీ వెనకాల ఎవరున్నారు, మీరు ఎలా స్థాపించారు దీన్ని అనేది ఏమన్నా నాకు చెప్తారా? అంటే నా సక్సెస్ కారణం ఏంటంటే ఫస్ట్ మీ ముగ్గురం బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్ ఇప్పటి కూడా కంబైన్ ఫ్యామిలీనే కలిసి చేసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం మా ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉన్నారో సో నా అనే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా నేను అలాగే చూసుకుంటాను. సో మా ఎంప్లాయీస్ వర్క్ అంటే కస్టమర్ సాటిస్ఫై కావాలంటే నా ఒకటి అయితే కాదు, ఎంప్లాయీస్ టీం వర్క్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నా టీం కూడా అలానే ఉంటుంది. అది మెయిన్ రీజన్ నా బిజినెస్ సక్సెస్ కావడానికి.
ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా! ఇన్ని బ్రాంచెస్‌లో అంటే ఏమేమి ఉంటాయి? అన్నీ ఒకేలాగానా ఏంటి స్పెషాలిటీస్? సో అన్నీ ఒకేలాగా అంటే మెయిన్ కార్పొరేట్ వర్క్ వచ్చేసేసి గోల్నాక అంబర్పేట బ్రాంచ్‌లో చేశామండి. మిగతాయన్నీ రెగ్యులర్‌గా ఒక్కొక్క ఏరియాలో ఆ ఏరియా ప్రకారం ఆ బిజినెస్ పరంగా అక్కడ మేము బ్రాంచెస్ పెట్టాము. అక్కడ మిషనరీ ఉంటుంది. కొంచెం చిన్న బ్రాంచెస్ అన్నమాట. చిన్న ఆఫీసెస్ ఉంటాయి. 1-2 మిషనరీ ఉంటుంది. గోల్నాకలో వచ్చేసప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ అందులోనే ఉంటుంది. కార్పొరేట్ ఏదైనా సరే వర్క్స్ ఏదైనా సరే అక్కడ నుంచే చేస్తామండి. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్‌కి సంబంధించి చాలా ఉన్నాయి మార్కెట్‌లో. సో, వాళ్ళకి ఈ సాయి బాలాజీ డిజిటల్స్‌కి ఉన్న డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? సింపుల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ మన దగ్గరే ఉంటుంది. చాలామంది ఏంటంటే మార్కెట్‌లో ఒకసారి కొంతమంది వరకు వచ్చేసరికి కొన్ని మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ అక్కడ ఉండదు. సో, టీమ్ కూడా ఉండదు. సో, మనకాడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ ఇన్ హౌస్‌లోనే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ కూడా మా దగ్గర నుంచే పనిచేస్తారు. అంటే చాలా విధాలు ఏంటంటే అవుట్‌సోర్స్ పైన ఆధారపడి ఉంటారు చాలామంది. సో, మన దగ్గర ఓన్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదే మన ప్లస్ పాయింట్. ఇంకోటి చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణలో అంటే ఈ ఇండస్ట్రీలో అడ్వర్టైజ్‌మెంట్ ఇండస్ట్రీలో ఆ 96 మెంబర్స్ అనేది నాట్ ఏ జోక్. హ్మ్. ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? అంటే ఆల్ అడ్వర్టైజింగ్ నీడ్స్ అంటున్నారు. సో దాని గురించి నాకు ఇంకా క్లియర్‌గా చెప్తారా? ఎవ్వరని కదండి. అంటే మనం మార్కెట్‌లో ఏ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ కావచ్చు. వాళ్ళ ఈ ఒక షాప్ ఓపెనింగ్ చేయాలన్నా, ఒక బర్త్‌డే చేయాలన్నా కూడా కంపల్సరీ ఒక చిన్న బ్యానర్ అయితే ఇంపార్టెంటే. హ్మ్. ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి కూడా అంటే సైన్ బోర్డ్స్ కానివ్వండి, ప్రింటింగ్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వర్టైజ్‌మెంట్ డిస్‌ప్లేస్ కానివ్వండి, వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి ఏ విధంగా కావాలో సజెషన్ కూడా మేము ఇస్తాం. సో, చిన్న బ్రాండ్ నుంచి పెద్ద బ్రాండ్ వరకు ఎవరైనా సరే, ఏ బ్రాండ్ వాళ్ళైనా సరే కాంటాక్ట్ కావచ్చు మనకి. అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా? అంటే ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు అనుకుంటారు. బెస్ట్ క్వాలిటీ అంటున్నారు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మీకు కస్టమర్స్‌గా ఉన్నారు. ఓకే. సో, ప్రైస్ కూడా అలానే ఉంటుందేమో అనేది చిన్న డౌట్ ఉంటుంది చూసే వాళ్ళు ఎవరికైనా. రైట్ అండి. చిన్న షాప్ ఎవరైనా పెట్టాలనుకుంటే దానికి ఒక 10/4 పెట్టుకుంటే ఆల్మోస్ట్ దానికి ఎంత మాక్సిమం 2000 కూడా కాకపోవచ్చు. ఒక షాప్ సైన్ బోర్డ్ అంత పెట్టుకోవడానికి. తక్కువగా అంత ఉంటుంది. తక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ 2 lakhs కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. డిపెండ్ ఆన్ బిజినెస్. సో, ఎక్కువ అని కూడా ఆలోచించొద్దు, తక్కువ అని కూడా ఆలోచించొద్దు. మన బ్రాండ్ ప్రకారం మనం ఖర్చు చేసుకోవచ్చు. అంటే ఈవెన్ 1000 రూపీస్‌లో కూడా మనకు సైన్ బోర్డ్ వచ్చే ఉన్నాయన్నమాట. సో, ఎల్ఈడి సైన్ బోర్డ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఫ్లెక్స్ సైన్ బోర్డ్ వచ్చేసి నార్మల్‌గా 2000 లోపట్లే అయిపోతుంది. 2000 కూడా మాక్సిమం చెప్తున్నా నేను. అదే ఇంకా ఎల్ఈడి బోర్డ్స్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీతో ఎల్ఈడి స్క్రీన్‌తో పాటు కూడా ఈ మధ్యలో బోర్డ్స్ వస్తున్నాయి. సో, అలా పెట్టుకుంటూ పోతే 7 lakhs, 8 lakhs కూడా కావచ్చు. ప్రతి ఫీల్డ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరన్నట్టు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇప్పుడు సాయి బాలాజీ డిజిటల్స్‌లో ఎలాంటి లేటెస్ట్‌ని మీరు సో, ఇందాక చెప్పడం కూడా మర్చిపోయానండి. సాయి బాలాజీ డిజిటల్స్ అంటే సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, మేము అంటే ఫ్లెక్స్ ఉన్నప్పుడు ఫ్లెక్స్‌తోనే ఆగిపోకుండా ఫ్లెక్స్ తర్వాత అప్‌గ్రేడేషన్ అంటే అప్‌గ్రేడ్ టెక్న నేను కూడా అప్‌గ్రేడ్ అదే చేస్తున్నాం. అనుకోవాలి. సో, రీసెంట్ అవునా? కూడా అంటే చైనాకెళ్ళాను. అంటే కొత్త ప్రొడక్ట్స్ కూడా ఇన్వెంట్ చేద్దాం అనుకున్నాను మార్కెట్‌లో షార్ట్‌లీ. అంటే ఇప్పటివరకు అంటే మేము ఫ్లెక్స్ తర్వాత బ్యాక్ లైట్ బోర్డ్స్ వచ్చినాయి. బ్యాక్ లైట్ బోర్డ్స్ తర్వాత ఎల్ఈడి సైన్ బోర్డ్స్, ఎల్ఈడి బోర్డ్స్ తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్. ఈ మధ్యలో పిక్సెల్ ఎల్ఈడి బోర్డ్స్ అని చెప్పి చూస్తున్నారు. సో, ఆ మార్కెట్‌కి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి అందరికంటే ముందు మేము ఇన్వెంట్ చేసి మార్కెట్‌లో సక్సెస్ అవుతున్నాం. చైనా నుంచి ఏది తీసుకొచ్చారు మరి రీసెంట్‌గా చైనాకి ఆ! వెళ్ళానంటున్నారు. అక్కడ నుంచి ఏం నేర్చుకొనొచ్చు? కొత్త ప్రొడక్ట్స్ అంటే మీన్స్ ఎల్ఈడి స్క్రీన్‌తో పాటు ఇప్పుడు సైన్ బోర్డ్స్ రావడము. అది కాకుండా థిన్ సైన్ బోర్డ్స్ అంటే ఎంత సన్నగా ఉంటుంది. సో, హ్మ్. దాంట్లో కూడా అంటే అది చెప్తే మీకు అర్థం కాదు. కొన్ని వీడియోస్ కావాలంటే మీకు షార్ట్‌లో ఓకే. చూపిస్తాను హ్మ్. నేను. అట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఇన్వెంట్ చేస్తున్నాం. మహేష్ గారు, ఇంతకుముందు ప్రైస్ గురించి అడిగాను. అంటే మార్కెట్‌లో మిగతా వాటికంటే మీ దగ్గర తక్కువగా ఉంటుందా? ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీస్ మా ఇన్ హౌస్‌లో ఉన్నాయి. సో, ప్రొడక్షన్ కాస్ట్ అనేది నాకు తక్కువ పడుతుంది. సో, కంపేర్ టు అదర్స్ ఏంటంటే చాలా మంది డిజిటల్స్‌లో ఏంటంటే మిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ ఉండదు. ఒక ఫ్లెక్స్ మిషన్ అండి, ఈకోసౌండ్ మిషన్ 2 మాత్రమే మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఒకటే మిషన్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఓన్లీ యూవీ మిషన్ మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. ఇంకోటి ఏంటంటే మా అక్కడ సీఎన్సీ, లేజర్ ఇలాంటి మిషనరీస్ ఉన్నాయి. అక్రాలిక్ ప్రొడక్ట్స్, ఎల్ఈడి ప్రొడక్ట్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మనకడ రెడీ అవుతుంది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మన దగ్గరే అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకడ ప్రైస్ అనేది ఆబ్వియస్లీ తక్కువ అవుతుంది. సో, వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ నా దగ్గర వచ్చి కొంతమంది వర్క్ చేయించుకుంటారు ఎగ్జాంపుల్. సో, వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకొని నా ప్రాఫిట్ యాడ్ చేసుకొని చేసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. ఆ విధంగా కంపేర్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్ నాకు తక్కువ వస్తుంది కాబట్టి సో, ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్ మేము ఇవ్వగలుగుతున్నాం కస్టమర్స్‌కి. సో, అన్నీ మీ దగ్గరే ఇన్ హౌస్‌లో ఉన్నాయి కాబట్టి యెస్ అండి. కస్టమర్స్‌కి చాలా తక్కువ రేట్‌లో మీరిస్తున్నారు. యెస్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అవును. అంతేనా? అవునండి. 2012లో మీ కంపెనీని స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ఏ విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? యాక్చువల్‌గా బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. సో, ఫ్యూచర్‌లో విజయవాడ, వైజాగ్ అండ్ బెంగుళూరులో కూడా ప్లాన్ చేస్తున్నాము. సో,
అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నా ఓన్ టీమ్‌తో నేను అంటే 100% సర్వీస్‌తోని చేయాల్సింది ఇక్కడే చేస్తున్నాను. ఇది కాకుండా పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే నేను చేపియగలుగుతాను వర్క్. కాకపోతే కొంచెం టైమ్ టేకెన్ అంతే. సో, ఈరోజు ఎవరన్నా అంటే ఢిల్లీ నుంచి క్లయింట్ వచ్చి అంటే సపోజ్ కొంతమంది ఏంటంటే ఇప్పటికి కూడా పిక్సెల్ ఎల్ఈడి సైనేజ్ గానివ్వండి, అలాంటి సైనేజ్ బోర్డ్స్ చాలా అంటే ఇండియాలో తక్కువ మంది చేస్తారనమాట. సో, అలాంటి అది లేటెస్ట్ టెక్నాలజీ సైనేజెస్ అనమాట. ఒకవేళ అది చేయాలంటే చాలా మంది చేయలేకపోవచ్చు. సో, ఇక్కడ నుండి మా టీమ్‌ని పంపించేసి ఇక్కడ నుండి అక్కడ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 12 ఇయర్స్ బ్యాక్ సాయి బాలాజీ డిజిటల్ నెలకొల్పాలన్న ఆలోచన మీదేనా? అది ఎలా వచ్చింది? దానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇంతకంటే ముందు వేరే ఒక కంపెనీలో జాబ్ చేశాను. సో, దాని తర్వాత నేనే ఓన్‌గా పెట్టాలని డిసైడ్ అయిపోయాను. ఆ రోజు అంటే దీనికి ఫ్యూచర్ ఉంటుందని ముందే ఆలోచించారా? 100% ఆలోచించాను. అలా అని కాదు, నాకంటూ ఒక ఓన్ బిజినెస్ ఉండాలని చెప్పి అలా ఫస్ట్ ఆలోచించాను. సో, బై గాడ్ గ్రేస్ ఈ రోజు వరకు నా హార్డ్ వర్క్‌తోని ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది చందన్ నగర్‌లో ఒక చిన్న బ్రాంచ్‌తోని స్టార్ట్ చేశాను. ఈరోజు 5 బ్రాంచెస్ అయినాయి. ఆ రోజు నాతో పాటు ఒక 2, 3 ఎంప్లాయీస్ ఉంటుండే 2012లో. ఈరోజు అది 100 మెంబర్స్ వరకు ఉన్నారు. సో, ఇది కాకుండా ఇంకోటేంటంటే ఇది కాకుండా నాకు లేడీస్ టెక్స్టైల్ షాప్స్ గానీ, మొబైల్ స్టోర్స్ అండ్ ఎన్ఎంజీ ఎంటర్ప్రైజ్ అని ఇంకోటి గవర్నమెంట్ సివిల్ వర్క్ చేస్తాము. ఇవన్నీ మీరు సింగిల్‌గా అన్నీ మేనేజ్ చేస్తున్నారు. సింగిల్ అంటే నేను ప్లస్ టీమ్ వర్క్ అంతా. మా బ్రదర్స్ మేము ముగ్గురం ఫస్ట్, దాని తర్వాత టీమ్. ఇంకా ఎలాంటి సర్వీసెస్ సాయి బాలాజీ డిజిటల్స్‌లో ఉన్నాయి? మీరు చెప్పారు డిస్‌ప్లేస్ అని, సైన్ బోర్డ్స్ అని. అంటే ఒక్కొక్క దాని గురించి నాకు డీటెయిల్‌గా చెప్తారా? ఒక్కొక్క దాని నుంచి ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే మనకు 1 డే కూడా సరిపోదండి. అన్ని Okay. ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో. సింపుల్‌గా చెప్పాలనుకుంటే మనకాడ ఉండే సర్వీసెస్ ఏంటంటే ఫ్లెక్స్ ప్రింటింగ్, ఈకో సరౌండ్ ప్రింటింగ్, ఇన్షో బ్రాండింగ్ అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఫ్యాబ్రిక్ సైనేజ్ అని వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ అనమాట అది. సో, అక్రిలిక్ సైనేజెస్, పిక్సెల్ ఎల్ఈడి సైన్ బోర్డ్స్, ఎల్ఈడి స్క్రీన్స్, రోల్ అప్ స్టాండీస్. అంటే ఒక బ్రాండ్ మార్కెట్‌లోకి పోవాలంటే ప్రమోట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వర్టైజింగ్ సంబంధించిన ప్రింటింగ్ అని సైన్ బోర్డ్స్ సంబంధించిన అన్నీ మన దగ్గర అవుతాయి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు? అడ్వర్టైజింగ్‌కి సంబంధించి ఎలాంటివి కోరుకుంటున్నారు? మీ దగ్గర ఎలాంటి కస్టమర్స్‌ని ఎక్కువ చూస్తున్నారు? ప్రతి ఒక్క బ్రాండ్ కస్టమర్ ఏంటంటే చాలా మంది అడిగే ఒకటే క్వెషన్ ఏంటంటే మాకు లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్వెంట్ చేయాలా. సో, మార్కెట్‌లో వేరే వాళ్ళకంటే కూడా డిఫరెంట్‌గా ఉండాలా. సో, అలాంటి లేటెస్ట్ ప్రొడక్ట్ ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి. దానికి అంటే ఇప్పుడు ఈ రోజు డేట్‌లో ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఎక్స్‌పెన్సెస్‌కి గాని, ఖర్చు గాని చూడట్లేరు. సంథింగ్ డిఫరెంట్ ఉండాలా. వాళ్ళ బ్రాండ్ అనేది అవును. సంథింగ్ డిఫరెంట్‌గా ప్రమోట్ మిగతా చేయాలని వాళ్ళకంటే చూస్తున్నారు. వాళ్ళు కొత్తగా చూపించాలి. చూయించాలంటే ఏంటంటే సంథింగ్ డిఫరెంట్‌గా అనిపియాలి. సో, ఇప్పుడు కేఎల్ఎం మాల్ ఉందండి ఎగ్జాంపుల్. కేఎల్ఎం మాల్ చూస్తే మీకు అర్థమైపోతది లైటింగ్. సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు అంటే ఇప్పుడు ఇదివరకు కేఎల్ఎం మాల్ అంటే షార్ట్‌లీ మాక్సిమం వచ్చేది ఆ లైటింగ్ త్రూనే అయింది ఎగ్జాంపుల్. సో, అలాంటి ప్రొడక్ట్స్ మనం చేస్తాము. అదే కేఎల్ఎం అనే కాదు, అలాంటి చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. సో, అదొక ఎగ్జాంపుల్ అందరికి తెలవడానికి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే అది. ఓకే. సో, ఈ మధ్యలో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్స్ గానీ, వోడాఫోన్స్ లాంటి వాళ్ళు గానీ డైరెక్ట్ సైనేజ్ పెట్టకుండా ఎల్ఈడి స్క్రీనే పెట్టేస్తున్నారు బోర్డ్ వాళ్ళ సైనేజ్‌కి. సో, అలాంటివి కూడా మనం చేస్తాము. సో, ఇలాంటివి కస్టమర్ సంథింగ్ న్యూగా, సంథింగ్ డిఫరెంట్‌గా కోరుకుంటున్నారు. సో, దాని వలన వాళ్ళ బ్రాండ్ అనేది ఎలివేట్ కావాలా, కస్టమర్‌కి రీచ్ కావాలా. ఏదో విధంగా ఇలానే కాకుండా ఏదో విధంగా మా బ్రాండ్ అనేది కస్టమర్‌కి రీచ్ కావాలా. సో, ఆ విధంగా అలాంటి వాళ్ళ కోసం మేము ఏదైతే లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఇన్వెంట్ చేస్తున్నామో, కస్టమర్లు మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా అదే. సో, అలాంటి ప్రొడక్ట్స్ అయితే సాయి బాలాజీ ది పర్ఫెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని రావడం. ఇప్పుడు మీరు జరుగుతుంది. కొన్ని చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ కానియండి, సామ్సంగ్ కానియండి, ఒప్పో కానియండి. ఫస్ట్ నుంచి మీ కస్టమర్సేనా? యెస్. అంటే మేబీ నాకంటే ముందు వేరే కస్టమర్స్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో, ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా సరే ఇంకోటి ఇప్పుడు సాయి బాలాజీ సెలెక్ట్ చేసుకోవడానికి అనదర్ రీజన్ ఏంటంటే ఏ బ్రాండ్ అయినా సరే ఫస్ట్ వాళ్ళ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఈ మిషన్ ఉండాలా, ఇంత స్టాఫ్ ఉండాలా, ఇంత టర్న్ ఓవర్ ఉండాలా. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు కొన్ని చూస్ చేసుకుంటారు. కొన్ని చూజ్ చేసుకుంటారు. అవి వేరే వాళ్ళ అక్కడ ఉండవు అనమాట. Okay. ఏంటంటే మిషనరీ ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ మెయింటైన్ చేయాలంటే ఇన్ హౌస్లో మెన్షన్ ఉండాలా. విజిట్ కూడా వచ్చి కంపెనీ వాళ్ళు అంటే మెయిన్ కంపెనీస్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ ఏంటంటే ఫస్ట్ మన వర్క్షాప్కి వచ్చి మిషనరీ చెక్ చేసిన తర్వాత మన వెండర్ రిజిస్ట్రేషన్కి అప్రూవ్ చేస్తాయి. సో, అలాంటప్పుడు అలాంటి మిషనరీ ఏదైతే బ్రాండ్కి సంబంధించిన మిషనరీస్ అవుతున్నాయో అవన్నీ మన ఇన్ హౌస్లో ఉన్నాయి. సో, ఏవైతే సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మనల్ని అంటే ఎస్పెషల్లీ సాయి బాలాజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే కారణం అదే. ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ ఇన్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మిషనరీస్ గురించి కాస్త డీటెయిల్‌గా చెప్తారా? అంటే ఎక్కడా లేని మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా! అంటే ఎలాంటి మిషన్స్? ఆ యూవీ వచ్చేసి దాంట్లో ఫ్యూజీ ఫిల్మ్ అనే బ్రాండ్ ది బెస్ట్ బ్రాండ్. సో, ఆ యూవీ మిషన్ మన దగ్గర ఉంది. సో, 10 ఫీట్ వరకు అది ఫ్యాబ్రిక్ అంటే రీసెంట్‌గా ఏంటంటే ఇప్పుడు మన ఫ్లెక్స్ బ్యాన్ చేశారు. మ్యాక్సిమం ఫ్యూచర్లో మొత్తం అంటే పాన్ ఇండియాలో బ్యాన్ అయిపోతుంది. ఇప్పుడైతే రీసెంట్‌గా బ్యాన్ అవుతుంది మన. సో, ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ ఏంటంటే ఫ్యాబ్రిక్.
సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకోటి అంటే లేటెక్స్ క్లాత్ టెక్స్టైల్ పైన ప్రింటింగ్ అవుతుంది, లైటింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి స్పెషల్ మిషన్ వచ్చేసి ఫ్యూజీ ఫిల్మ్ యూవీ మిషన్, యూవీ అల్ట్రా వైలెట్. సో యూవీలో వచ్చేసి మనకడ ఫ్యూజీ ఫిల్మ్ మిషన్ ఉంది. సో ఈకో సాల్వెంట్ వచ్చేసి ఇప్సన్ కూడా టాప్ బ్రాండే. దాంట్లో ఇప్సన్లో కూడా 4 కలర్స్ కూడా ఉన్నాయి, 6 కలర్స్ ఉన్నాయి. మనకు ఉన్న 10 కలర్ మిషన్. సో ఏదైతే మనం ప్రింట్ని చేస్తున్నామో ఎగ్జాక్ట్ కలర్స్ రావాలంటే 10 కలర్స్ మిషన్ అనేది అవసరము. సో క్వాలిటీ కూడా ఆబ్వియస్లీ బాగుంటుంది. అలాగే హెచ్పి లాటెక్స్ వచ్చేసి అది వాళ్ళు మంచి బ్రాండ్. సో అది కూడా మన దగ్గర లాటెక్స్ మిషన్ ఉంది. సో దాంట్లో బ్యాక్లిట్ ప్రింటింగ్ అవుతుంది, లైటింగ్ బ్యాక్లిట్ ప్రింటింగ్ అవుతుంది, ట్రాన్స్లేట్ ప్రింటింగ్ అవుతుంది, ఫ్యాబ్రిక్ కూడా ప్రింటింగ్ అవుతుంది. సో అందులో అది టాప్ మిషన్. ఇంకోటి వచ్చేసి సిఎన్సీలో వచ్చేసి సిఎన్సీలో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిఎన్సీ ఏదైతే కటింగ్స్ ఉన్నాయో మనకడ అవుతాయి. సో దాంట్లో వచ్చేసి మనకడ ఏంజిల్ మిషన్ ఉంది, అది కూడా నెంబర్ 1 బ్రాండ్. లేజర్లో వచ్చేసి యూమింగ్ మిషన్, అది కూడా నెంబర్ 1 బ్రాండ్. లామినేషన్లో వచ్చేసి ఇప్పుడు బిఆర్ డిజిటల్ది ఒక లామినేషన్ మిషన్ ఉంది, అది మంచి బ్రాండ్. అది ప్లాటర్ కటింగ్లో వచ్చేసి గ్రాఫ్టెక్. ఇట్లాంటి మిషన్ ఏదైతే వాళ్ళలో నెంబర్ 1 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం యూజ్ చేస్తున్నాము. అది కూడా ఒక స్పెషల్ రీజన్. కస్టమర్ని మనం అప్రోచ్ కావడానికి, మన క్వాలిటీ ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ మన కస్టమర్స్కి ఇవ్వడానికి కూడా ఈ మిషన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అన్ని రకాల మెషిన్స్ మీ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు, ఎక్కడా లేని విధంగా. సాయి బాలాజీ డిజిటల్స్లో ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? ఇప్పటి వరకు అనుగుణంగా అయితే మార్కెట్లో ఏవైతే మిషనరీస్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి మీరు తెచ్చి పెట్టుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ మన దగ్గర ఉంది. సో మార్కెట్కి అనుగుణంగా ఏదైతే మార్కెట్లో ఇన్వెంట్ అవుతుందో సో ఇమ్మీడియట్లీ మనం అది పర్చేజ్ చేయడమే. మీ దగ్గరికి రావాలనుకునే వాళ్ళు చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏదైనా ఆల్ అడ్వర్టైజింగ్ నీడ్స్ మీ దగ్గర ఉంటాయని అంటున్నారు కదా. అవునండి. సో మీ దగ్గరికి రావాలనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ప్రైస్ పరంగా తక్కువ ఉంది అంటున్నారు, ఆల్ మిషనరీస్ ఉన్నాయని చెప్తున్నారు, ఇంకేం చెప్తారు? సింపుల్ అండి. బెస్ట్ ఇప్పుడు ఒక బిజినెస్ ప్రమోట్ చేయడానికి బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ఉన్నప్పుడు వేరే కాడికి పోవాల్సిన అవసరం లేదు. సింపుల్ రీజన్ ఇది, వాళ్ళు రావాలంటే ఒకటే రీజన్, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీ కస్టమర్స్ గా ఉన్నారు కాబట్టి దాన్ని చూసి ఖచ్చితంగా వస్తారు. సింపుల్ రీజన్ ఏంటంటే మాక్సిమం మార్కెట్ లో ఏంటంటే ఏవైతే ఎంఎన్సీ కంపెనీస్ ఎవరితో వర్క్ చేస్తున్నాయి, ఎందుకు వర్క్ చేస్తున్నాయి, సింపుల్ రీజన్. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటే అసలు అక్కడ ఏ వెండర్ ఉన్నాడో ఆ వెండర్ నెంబర్ తీసుకొని మనకు రావడమే. సో వాళ్ళు వస్తున్నారంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతో కొన్ని లక్షల బడ్జెట్, కొన్ని కోట్ల బడ్జెట్ వాళ్ళు మార్కెట్ పైన ఎక్స్పెన్సెస్ చేస్తారు ఇప్పుడు మన పరాణం వాళ్ళకి. సో వాళ్ళు అంత పెద్ద వాళ్ళే మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు రావాలా వద్దని వీళ్ళు డిసైడ్ తీసుకోవచ్చు ఒకటి. సో అదే అంటే నేను ఏమని చెప్తున్నానంటే ఓవరాల్గా బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్. ఇంకా అది కాకుండా ఇంకేం కావాలి, ఒక కస్టమర్ కావాలనుకుంటే ఇంకేం కావాలి. సో పెద్ద ఆర్గనైజేషన్స్ కాదు, చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఎవరికైనా ఎలాంటి అడ్వర్టైజింగ్ నీడ్స్ ఉన్నా మీరు చేసి పెడతారు. 100%. అది బెస్ట్ క్వాలిటీతో. అంతేనా? అంతే. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు సాయి బాలాజీ డిజిటల్స్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. బెస్ట్ క్వాలిటీ మాత్రం పక్కా గ్యారంటీ అని చెప్తున్నారు మహేష్ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.